మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్తోనే అవినీతి అంతమొందుతుందని రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాజమండ్రిలో జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా ఉంటానని అంటున్న రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మనం పబ్లిక్ టాక్తో మాట్లాడి చూసాం. ప్రతి ఒక్కరు కూడా జనసేన తరఫున కందుల దుర్గేష్ ఇక్కడ అధికారంలో రావాలని చెప్తున్నారు. వాళ్ళందరి దృష్టిలోకి ఈయన ఎందుకు బలంగా వెళ్ళాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజల్లోకి మీరు అంత బలంగా ఎలా వెళ్ళగలిగారు? ఇది ఒక రోజులోనో ఒక పూటలోనో వచ్చినటువంటి బలం కాదు. ఇది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ప్రకటనలు కానివ్వండి, ఇవన్నీ ప్రజల్ని పూర్తిగా ఆకర్షితులు చేస్తున్నటువంటి నేపథ్యం ఒక పక్కన. మరో పక్కన ఒక దశాబ్ద కాలంగా నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి అనుబంధం, 10 సంవత్సరాల కాలంలో ఒక 6 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడిగా, మరొక 4 సంవత్సరాల పాటు ప్రజల్లో నేను పదవి లేకపోయినా కూడా మమేకమైనటువంటి విధానం, ఇవన్నీ రోజు రోజుకి కూడా నియోజకవర్గ ప్రజల్లో నా పట్టును పెంచడానికి అవకాశం దొరికాయి. దాంతోపాటు ప్రతి కుటుంబం కూడా నన్ను తమ కుటుంబంలో సభ్యుడిగా తీసుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ కూడా దుర్గేష్ అనేటువంటి వాడు మాకు ఆత్మీయుడు, లేకపోతే మాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా సమస్య ఉండి అతనితో చెప్పుకుంటే మనకి కొంత స్వాంతన కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి కుటుంబంలో ఉంది. దాంతోపాటు నేను చేసినటువంటి ఉద్యమాలు, ప్రజల కోసం చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, ఒక కార్మికుల విషయంలో కడియం పేపర్ మిల్ వర్కర్స్ విషయంలో నిన్న కడియంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు కార్మికులు చెప్పారు, వాళ్ళ తరఫున మీరు ఆందోళన దిగి నిరాహార దీక్ష కూర్చున్నారు అని చెప్తున్నారు. అంటే ఆ సందర్భం ఒకసారి గుర్తు చేస్తారా? అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఒకటి జిఎంఆర్లో వచ్చినటువంటి కార్మికుల సంక్షోభం విషయంలో వారి తరపున అప్పుడు కాకతాళీయంగా నా పుట్టినరోజు కూడా వచ్చింది. ఆ పుట్టినరోజు నాడే నేను నిరాహార దీక్ష కూర్చున్నాను, వారికి న్యాయం జరగాలనేటువంటి మాటతో, సెప్టెంబర్ 17వ తారీఖున. అదేవిధంగా బాగా రీసెంట్గా కడియం పేపర్ మిల్ వర్కర్స్ వారికి సంబంధించి 900 మంది వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. వాళ్ళకి దాదాపుగా 17-18 సంవత్సరాలుగా ఒకటే జీతం 7,000-8,000 ఇస్తున్నారు. దాంతో వారి జీవితాన్ని వెళ్ళదీయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీతాలు పెంచమని చాలా కాలంగా అడుగుతుంటే ఇదిగో అదుగో అంటున్నారంటే వాళ్ళు అనివార్యంగా బయటికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు అందరు రాజకీయ నాయకులు వెళ్ళి ఊరికే సంఘీభావం ప్రకటిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి వెళ్ళిపోయారు తప్పితే వారితోటి 3-4 రోజులు కలిసి ఉండి వాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కరించేదాకా వారితో వెన్నంటి ఉండి నా ఇతర పనులన్నీ కుటుంబం పక్కన పెట్టి వారితో కలిసి కూర్చుని లేబర్ కమిషనర్ గారితో మాట్లాడి, యాజమాన్యంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం చేశాను. ఇవాళ అందుకే ఆ 900 మంది కుటుంబాలు, అంటే రమారమి 3,000 మంది జనాభా ఉండేటువంటి ఆ కుటుంబాల వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఒకే మాట చెప్తున్నారు, మా సమస్యలు పరిష్కరించేటువంటి ఇలాంటి నాయకుడు మాకు కావాలి తప్పితే ఊరికే పెదవి మీద నుంచి వచ్చేటువంటి 4 మాటలు చెప్పేటువంటి వాళ్ళు మాకు అక్కర్లేదనేటువంటి మాట. అది నా బలం. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కొంతమంది టచ్ చేసాం నిన్న. వాళ్ళు అక్కడ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ మసీదుకి కానీ కేటాయించడం అప్పుడు ఆ రోజు ఆయన చొరవ చూపారు. తర్వాత ఈ రోజు కూడా దాని మీద మన నెలకు 30,000 ఆదాయం వస్తుందన్న, దాన్ని మీరు ఎలా క్యాచ్ చేశారండి? ఆ రోజు కూడా నిజం చెప్పాలంటే నా దృష్టిలో ముస్లిమ్స్ ఒకప్పుడు నవాబులుగా బతికిన వాళ్ళు ఇవాళ చాలా గరీబులుగా బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటే కానీ పొట్ట వెళ్ళ తీసుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి వారు రోజు నమాజ్ చేసుకునేటువంటి మసీదుకి ఆదాయం లేక, వీరి దగ్గర సరైనటువంటి దాన్ని సపోర్ట్ చేసేటువంటి విధానం లేక మసీదుని నడుపుకోవడమే కష్టంగా వాళ్ళు ఒక రకమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైంలో నేను వారికి ఎమ్మెల్సీగా ఉండగా 2 షాపులు వారికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం వారిదే. ఆ ప్రదేశంలో 2 షాపులు వేయించి ఆ షాపులు నెలలా ఆదాయం వస్తుంది. వాళ్ళ ఆ ఆదాయం మీద మసీదుని బాగా అద్భుతంగా నడుపుకోగలుగుతున్నారు వాళ్ళు. సో వారందరూ ఏం చెప్తారంటే ఆ కార్యక్రమమే కాకుండా ముస్లింస్ సంబంధించినటువంటి అనేక సమస్యల మీద పరిష్కారానికి దారి చూపించినటువంటి నాయకుడిగా నన్ను వారు గుర్తించారు. కళ్యాణ్ నగర్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి మీరు ఒక భరోసా ఇచ్చారట, మా జనసేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేసి తీరుతో 2 సార్లు గృహాలు కాలిపోతే మీరు వెళ్ళి పరామర్శించారట. దాన్ని మీరు ఎలా అధికారంలో వస్తే ఏం చేయబోతున్నారు? తక్షణ సహాయం అందించడం ఒక ఎత్తు అయితే, అవి 2 సార్లు ఇల్లు కాలినప్పుడు దాంతోపాటు శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇళ్ల నిర్మాణం జరగాలి. వాళ్ళందరూ కూడా చాలా పేద ముస్లిమ్స్, మైనారిటీస్. వారందరికీ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన న్యాయం చేయలేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరికి పై మాటలు చెప్తే ఏ రకమైనటువంటి సపోర్ట్గాను నిలబడలేదు. తొలి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం మాత్రమే కాకుండా శాశ్వతంగా వాళ్ళకి ఇల్లు నిర్మించేదానికి కృషి చేస్తామనేటువంటి మాటతోటి మనం గట్టిగా
ఫైట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున వారందరికీ ఒకటే హామీ ఇచ్చాను, మీ అందరి ఆదరాభిమానాలతోటి నాకు అవకాశం దొరికితే 100% కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి మైనారిటీస్, దళితులకి సంబంధించినటువంటి ఆ ఇళ్ల నిర్మాణాన్ని మొట్టమొదటి కార్యక్రమంగా చేపడతాననేటువంటి మాట కూడా చెప్పాను వారికి. ఇది మొత్తం మీద ఒక రాజకీయ నాయకుడికి ఒక సాధారణ ప్రజలకి మధ్య బంధం ఎలా ఉండాలనేది కందుల దుర్గేష్ నిరూపించారు. మన ప్రజలతో మాట్లాడాం, అక్కడ వాళ్ళ నోటి నుంచి వాళ్ళైతే ఏమైతే మాటలు చెప్పారో సేమ్ అవే మాటలు దుర్గేష్ గారు కూడా స్పష్టం చేశారు. కెమెరామెన్ సాగేష్తో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి. For more updates, please subscribe 99 TV Telugu.